నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ పేజెస్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, మెటా తొలగించింది అనే సమాచారం అయితే వచ్చేసింది. అసలు ఎందుకు తొలగించింది, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏముంది, ఏఐ మోడిఫికేషన్ వీడియోస్ ఉన్నాయా, లేకపోతే టీడీపీ పార్టీ కావాలని తొలగించారా, రీజన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజెస్ ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ మెటా తొలగించేసింది సార్. అంటే టీడీపీ కావాలని చేస్తున్న ప్రక్రియ అంటారా, ఏంటి ఉక్కిరి బిక్కిరి చేస్తుందంటారా వైఎస్ఆర్ పార్టీ ఈ అఫీషియల్ పేజెస్ని? అంటే అఫీషియల్ పేజెస్ ఎందుకు తొలగించారు అనటానికి వాళ్ళ వైపు నుంచి, మెటా వైపు నుంచి కొన్ని విషయాలు చెప్పారు, వాళ్ళు ఎందుకు తొలగించాల్సి వచ్చింది అనేది. అంటే మార్ఫింగ్ కంటెంట్ పెడుతున్నారు, అలాగే నిరాధారమైనటువంటి వార్తలు, ఆరోపణలు సర్క్యులేట్ చేయటానికి ఈ హ్యాండిల్స్ వాడుతున్నారు అనేది ఆరోపణ పెడుతూ మేము ఈ పేజెస్ని యాక్సెస్ లేకుండా చేసామని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఇదే పరిస్థితి అందరూ చేస్తున్నారు, ఒకళ్ళు కాదు. అంటే మార్ఫింగ్ అనేది ఏఐ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే మార్ఫింగ్ కంటెంట్ పెడుతున్నారు అనేదే ఆరోపణ. అయితే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అఫీషియల్ పేజెస్లో కూడా ఇలాంటి కంటెంట్ చాలా ఉంది. మరి దాన్ని ఎందుకు అలా అంటే ఉంచుతున్నారు అనేది ప్రశ్న. ఇప్పుడు పర్టికులర్గా ఎక్కువ దూరం కూడా వెళ్ళక్కర్లేదు. ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ఆయన పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి కామెంట్. పవన్ కళ్యాణ్ ఆయన అమిత్ షా దగ్గరికి వెళ్ళాడు మనోహర్తో కలిసి. ఆ సందర్భంగా ఆయన ఏదో కామెంట్ చేశాడు, వైఎస్ఆర్సీపీ మనకి దీర్ఘకాలిక మిత్రుడు అన్నారు అని. ఈయనేదో దాన్ని అరెస్ట్ చేయమని, అంటే వైఎస్ జగన్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదని ఈయన అడిగినట్టు ఒక సంఘటన తనకెవరో చెప్పినట్టుగా ఆయన చెప్పాడు. చెప్పగానే తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే, ఇది వైఎస్ఆర్సీపీ వాంటెడ్గానే కూటమిలో ఒక చిచ్చు రాజేయటానికి నాగేశ్వర్ని వాడుకుంటూ ఈ మాటలు చెప్పించారు అని ఆరోపణ చేయటం మాత్రమే కాకుండా నాగేశ్వర్ పెయిడ్ బ్యాచ్ అని చెప్పి ప్రచారం చేశారు. ప్రచారం చేస్తూ ఆయన మెడలో వైఎస్ఆర్సీపీ కండువా వేసిన ఫోటో మార్ఫింగ్ చేసి, ఆయన ఎప్పుడూ స్వయంగా వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని ఫోటో దిగలేదు. కానీ వీళ్ళు ఆ ఫోటోలో అలా క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి ఆ ఫోటోని అఫీషియల్ హ్యాండిల్స్లో పెట్టారు. పెట్టిన మాట వాస్తవం. కాబట్టి మరి ఆ పేజీలు కూడా తొలగించాలి కదా. మీకు మార్ఫింగ్ కంటెంటే అంటే గనక మెయిన్ ప్రాబ్లం అంటే వైఎస్ఆర్సీపీ నుంచి మార్ఫింగ్ కంటెంట్ పెట్టారని మీరు చెప్తున్నప్పుడు మరి వీళ్ళు చేసిన పని అదే కదా. అదేదో సామెత ఉంటుంది, మీ ఎడంచేయి తీస్తే నా పొరచేయి పెడతాను అన్నట్టు వెనకటికి ఎవడో, అలా ఉంటుంది ఇది. అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళకేమో, అంటే వీళ్ళకేమో ఏ రూల్స్ వర్తించవు. ఇది టోటల్గా వీళ్ళు కంప్లైంట్ చేసి చేయించుకుంటున్న పనే. అంటే మెటాని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు ఏదో మేరకు. రిపోర్ట్ చేయడం కావచ్చు, వాళ్ళకి రిపోర్ట్ చేయటం కంటే కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయటమే ఇక్కడ కీలకం. అంటే మెటా కూడా ఇన్ఫ్లుయెన్స్కి గురవుతోంది అనేది అర్థమైతే, నిజానికి సోషల్ మీడియా ఉన్నది ఒక పర్పస్ కోసం. ఆ పర్పస్ ఏమిటంటే ఎవరు ప్రపంచంతో కనెక్ట్ అవటం కోసం అనుకుంటున్నారు, కానీ ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరు ఏ అభిప్రాయాలు కలిగి ఉన్నారో తెలుసుకోవటం కోసం పెట్టారు అది. సోషల్ మీడియా ప్రపంచం ఏమనుకుంటుందంటే, ప్రతి ఒక్కరు మమ్మల్ని మేము ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఇది ఒక వేదిక దొరికింది అనుకుంటున్నారు. అది కాదు, అది కాదు విషయం. మీరు ఏం ఆలోచిస్తున్నారో, మీరు ఏమి మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడటానికి ఒక వేదిక కల్పిస్తే కనుక మీరు అక్కడ అన్ని విన్యాసాలు చేసేస్తారు. సో మీరేంటో ప్రపంచానికి అర్థమవుతుంది, మీ టేస్ట్లు ఏంటో అర్థమవుతుంది, మీరేం తింటారో తెలుస్తుంది, మీరేమి వింటారో తెలుస్తుంది, ఏం చూస్తారో తెలుస్తుంది, మీ అభిరుచులు, మీ బ్రెయిన్లో ఏముంది అనేది కూడా తెలుస్తుంది. మీరు ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నారు, అన్నీ టోటల్గా మీ జీవితాన్ని మీరు సోషల్ మీడియాలో పెట్టుకోవడం అంటే రోడ్డు మీద పెట్టుకుంటున్నట్టే. కాబట్టి ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే అతనితో మాట్లాడాల్సిన అవసరం లేదు. అతను సోషల్ మీడియా పేజెస్ ఒక గంట చూస్తే అతని సినిమా ఏంటో మనకు పూర్తి పిక్చర్ వచ్చేస్తుంది. ఇది స్టేట్ తెలుసుకోవాలి, ఇంటెలిజెన్స్ వాళ్ళకి అవసరం సోషల్ మీడియా.
ఎవరు ఏంటి అనేది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పేజెస్ మూసేయటం వలన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎవరి మీద దాడి చేస్తున్నారు, ఎందుకు దాడి చేస్తున్నారు మీకు తెలియదు. తెలీదు. అవును. మీ Information ఏం ఇంటెలిజెన్స్ post వాళ్ళకి తెలియదు. చేస్తున్నారో ఏం తెలీదు. కాబట్టి వదిలేస్తే బెటరు. వదిలేస్తే వాళ్ళు ఏదో వాళ్ళ బాధలు అందులో రాసుకుంటారు. వాళ్ళు మార్ఫింగ్ చేస్తారా, ఇంకోటి చేస్తారా. పైగా ఏఐ వచ్చిన తర్వాత, ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఈ ఫోటో క్రియేషన్ అనేది పెద్ద సబ్జెక్ట్ కాదు ఇప్పుడు. అవును. గతంలో దీనికోసం ఎవరినో ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు అక్కర్లేదు. ఇంట్లో కూర్చుని వాళ్ళ ఫోన్లో వాళ్ళు ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఏది కావాలంటే అది క్రియేట్ చేసి దానిలో పడేస్తున్నారు. ఇది ఏఐ క్రియేషన్ అని కూడా ప్రపంచానికి తెలుసు. చూసేవాడికి అర్థమవుతుంది అది ఏఐ క్రియేషన్ అని. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, అద్వానీ, వాజ్పేయి కలిసి కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్న ఫోటో పెట్టేసి వాళ్ళిద్దరి మధ్య, ముగ్గురు మధ్య ఈ సంభాషణ జరిగింది అని కింద ఎవరో స్టోరీ రాసేస్తే ఆ ఫోటో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అది ఏఐ క్రియేషన్ అని. అలాంటిది అంటే జనాలు కూడా అప్డేట్ అయిపోయారు, అప్గ్రేడ్ అయ్యారు. ఎస్ ఎస్. ఆ జ్ఞానం వచ్చేసింది వాళ్ళ బుర్రల్లోకి. ఏఐని గుర్తుపట్టగలరు. అవును. కనుక మీరెందుకు మీరు జనం ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడం కదా మీ ఉద్దేశం. ఇది మార్కెట్కి అవసరం, రాజ్యానికి అవసరం. అంటే వీళ్ళ రుచులు అభిరుచులు తెలుసుకుని ఆల్గారిథంలోకి తీసుకెళ్తారు. వీళ్ళని తీసుకెళ్ళి మీరు పదే పదే ఫేస్బుక్లో రాస్తున్నటువంటి ఫలానా ఐటెం ఇక్కడ దొరుకుతుంది అని మీకు గూగుల్ నుంచి పుష్ చేస్తారు. వాళ్ళు పుష్ చేసి ఇదిగో మీ ఇంటి పక్కనే అమ్ముతున్నారు, మీకు ఇష్టమైన వస్తువులు కొనుక్కోండి అని చెప్తాడు. ఇందుకోసం పెట్టారు అసలు అది. దీనికోసం ఇది ప్రోగ్రామ్. ఆల్గారిథం రూల్డ్ సొసైటీలో బతుకుతున్నాం మనం. ఎస్ ఎస్. అందుకని ఈ మొత్తం వ్యవహారానికి విరుద్ధం ఈ ప్రక్రియ. సో ఎవరి పేజీని ఎవరు కూడా రిసీవ్ చేయకూడదు. వాళ్ళు దుర్మార్గమే మాట్లాడతారు. వాళ్ళు మీకు ఇష్టం లేనిదే మాట్లాడతారు. ఆ ఇష్టం లేనిది ఏ లెవెల్లో మాట్లాడుతున్నారో తెలుసుకోవటం కోసం ఆ పేజీలు ఉండాలి అనే కనీసపు స్పృహ కూడా లేకుండా అవి తీసేస్తే ప్రజలు వాటిని కన్జ్యూమ్ చేయరు అనుకుంటే వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి చెప్తారు. కాగితాలు వేసి పంచి పెడతారు. దాన్ని ఆపుతారా మీరు? రోడ్ల మీదకి వెళ్ళి ప్రింటింగ్ ప్రెస్లోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ కరపత్రాలు అచ్చేయకండి అని చెప్తారా వీళ్ళు? వాళ్ళకే ప్రెస్లు ఉన్నాయి. అవును. వాళ్ళే వాళ్ళ ప్రెస్లో అచ్చేసుకుని వాళ్ళ కార్యకర్తలతో పంపిణీ చేసుకుంటారు. దాన్ని ఆపలేరు కదా మీరు. అందుకని ఈ పేజీలు ఆపడం ఇవన్నీ పిచ్చి పనులు. తమని తాము ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు. ఈ పనులు నిజంగానే అది గనక నిజంగా వాళ్ళు చేస్తుంటే, అంటే మెటా ఏం చెప్తోందంటే అందులో ఇబ్బందికరమైన కంటెంట్ ఉంది అంటున్నారు. ఆ ఇబ్బందికరమైన కంటెంట్ ఏమిటో చెప్పేసి అది తొలగించి కూడా వెళ్ళొచ్చు. అలా పేజీలు ఒక్కొక్కసారి లాక్ అవుతాయి, కానీ ఇది సుదీర్ఘంగా లాక్ అయినాయి. చాలామంది పేజెస్లో ఇబ్బందికరమైన కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు అని హోల్డ్ చేసి అది తొలగించి కొంతకాలం తర్వాత వాడిని ఏదో పద్ధతిలో ఆన్లైన్ ప్రాసిక్యూట్ చేసి ఆ పేజీ వదిలేస్తున్నారు. దానికి మ్యాక్సిమం ఒక 10 days టైం తీసుకుంటున్నారు. ఇది నెలల తరబడి పెట్టుకు కూర్చున్నారు. అందుకని ఇది వాంటెడ్గానే క్లోజ్ చేశారనేది వీళ్ళ ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం మీద ఉక్కుపాదం మోపటం అని వైఎస్ఆర్సీపీ మాట్లాడుతోంది. ఓకే. కానీ ఇది అసలు సోషల్ మీడియా ఉనికికే ప్రమాదం. సోషల్ మీడియా ఎందుకు ఉందో ఆ ప్రయోజనం అర్థం కాక తెలుసుకోక చేస్తున్న పిచ్చి వేషాలు అనేది చంద్రబాబు నాయుడికి అర్థమయ్యే భాషలో చెప్పాలి. చెబితే అప్పుడు ఆయన కనెక్ట్ అవుతాడు. బాబు నీ ప్రయోజనం కోసమే ఉంది. వైఎస్ఆర్సీపీ ఏం ఆలోచిస్తోంది, నీ మీద ఏ కుట్రలు చేస్తోంది అనేది నీకు తెలియాలంటే ఆ పేజీ ఉండాలి కదా. నువ్వు చూడాలి, ప్రజలందరూ చూడాలి. నీకు కౌంటర్ ప్రోగ్రామ్ ఏది డిజైన్ చేసుకోవాలో తెలుస్తుంది ఆ పేజీని ఫాలో అయితే రెగ్యులర్గా. యాక్టివ్గా పోస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి. అందుకని మీరు అవి మూసేస్తే అలాగే ప్రతిపక్షాలు మాట్లాడకూడదు, రోడ్డు మీద రాకూడదు అంటే రోడ్డు మీదకి రానివ్వటం లేదు అనేదే ఫోకస్ అవుతుంది. అంటే నిర్బంధం తీవ్రమైంది, చంద్రబాబు నాయుడు చాలా కిరాతకంగా వ్యవహరిస్తున్నాడు అని మిడిల్ క్లాస్ అనుకుంటే ప్రమాదం. వాళ్ళు రేపు పొద్దున నీకు వ్యతిరేకంగా ఓటేస్తారు. మీరు శాశ్వతంగా మిమ్మల్ని అక్కడ ఆంధ్రప్రదేశ్కి రాజుగా చేయలే ప్రజలు. రేపు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి.
గతంలో జగన్ ఎన్నుకున్నారు, తర్వాత మిమ్మల్ని ఎన్నుకున్నారు, రేపు మళ్ళీ జగన్ ఎన్నుకోరని గ్యారంటీ లేదు. అవును. అందుకని ఇవన్నీ కూడా తమని తాము ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసుకోవటం, తమలో ఉన్నటువంటి అణచివేత, ఇది మాత్రమే కాదు. వైఎస్ఆర్సీపీ వార్తలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనే ఉద్దేశంతో కొన్ని ఛానళ్లను కూడా అక్కడ ప్రసారం కాకుండా చేస్తున్నారు. కొన్ని ఛానల్స్ని ప్రసారం కానివ్వరు. అంటే కేబుల్ ఆపరేటర్లు వాళ్ళే కాబట్టి చెప్పేస్తారు వాళ్ళకి, అగో ఆ ఛానల్ బ్లాక్ చేసేయండి అని. అది రాదిక. వాళ్ళకి వ్యతిరేకమైన ఛానల్స్ని ఆపేసి వ్యతిరేకమైన పేపర్లని రానివ్వకుండా చేసి, ఇది ప్రజాస్వామ్యం ఇంకా ఉంది ఈ దేశంలో. కాన్స్టిట్యూషన్ మారలా. కాన్స్టిట్యూషన్ మార్చాలి అనే ఒక ప్రోగ్రాం ఉంది, కానీ లక్కీగా ఇంకా మారలేదు. కాబట్టి మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు. ఎమర్జెన్సీ రోజుల్లో ఒక పద్ధతి నడిచేది. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు 75 నుంచి 77 వరకు పేపర్లు సాయంత్రం పూట వచ్చేవి. ఎందుకు వచ్చేవి సాయంత్రం పూట అంటే, పొద్దున్నే పేపర్ డిజైన్ చేసి కలెక్టర్ గారికి పంపిస్తే ప్రింట్ సెంటర్ నుంచి ఏ ఊళ్ళో అయితే ప్రింట్ అవుతుందో ఆ ఊరిలో కలెక్టర్ గారికి ఒక కాపీ పంపిస్తే వారు కొన్ని వార్తలకి ఇంటూ పెట్టేవాడు. అవి తీసేసి ప్రచురించాలి. కొన్ని సందర్భాల్లో ఎడిటోరియల్ అభ్యంతరకరమని ఆయన కొట్టేసిన పరిస్థితి కూడా ఉండేది. ఎడిటోరియల్ లేకుండా బ్లాంక్గా వదిలేసి పేపర్ ప్రింట్ అయ్యి సాయంత్రం వచ్చేది. కాబట్టి ఆ రోజుల్ని మళ్ళీ తీసుకొస్తున్నారు వీళ్ళు అని అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ రోజున కూడా ఏం జరగల. అలా చేసిన ఇందిరాగాంధీ గారు 77 ఎన్నికల్లో ఓడిపోయారు దారుణంగా. ఓటమి ఎరుగని కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఆవిడ అనుసరించిన నియంతృత్వ పద్ధతులే. ఆ జ్ఞానం ఉండాలి వీళ్ళకి. ఉంటే ఇలాంటి మిస్టేక్స్ దొరలవు. రెండోది, వీళ్ళు ఆల్టర్నేటివ్ కాన్స్టిట్యూషన్ ఒకటి రాసుకున్నారు. అది ప్రస్తుతం నాగ్పూర్లో ఫ్రిడ్జ్లో ఉంది, ఆర్ఎస్ఎస్ వారి కాంపౌండ్లో. అది దానిలో ఈ సెక్యులర్, డెమోక్రటిక్ ఇలాంటివి తొలగించారు. అది ఇంకా వాళ్ళు సభలో పెట్టి పూర్తి మెజారిటీతో గెలవలేదు, గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి అంటే 24 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నష్టపోయింది. ఒక 100 సీట్లు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన 100 సీట్లు రాలేదు, కాబట్టి హోల్డ్ చేశారు. అయితే మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా వాళ్ళకి బలం వచ్చింది. ఇప్పుడు 40 మంది ఎంపీలు వాళ్ళ కాంపౌండ్లోకి వచ్చారు అయాచితంగా. 20 మంది తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చారు, ఒక 20 మంది పైన డిఎంకే నుంచి వచ్చారు. రాజ్యసభలో కూడా వీళ్ళ బలం పెరిగింది కంపారిటివ్గా ఇదివరకటితో పోలిస్తే. అందుకని ఇప్పుడు డిలిమిటేషన్ బిల్లు పెట్టేస్తాం వర్షాకాల సమావేశాల్లో అని అమిత్ షా గారు ఆవేశపడుతున్నాడు. కాబట్టి వాళ్ళు కంఫర్టబుల్ లెవెల్కి వస్తే రేపు వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు 40 యాడ్ అయినాయి కాబట్టి కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. రేపు వచ్చే ఎన్నికల్లో వాళ్ళు అనుకున్న 100 వచ్చేస్తాయి. పైగా డీలిమిటేషన్ అమలైతే సీట్ల సంఖ్య పెరుగుతుంది. పెరిగిన తర్వాత వాళ్ళు కనుక అబ్సల్యూట్ మెజారిటీ కనుక పార్లమెంట్లో తీసుకుంటే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేస్తారు డెఫినెట్గా. చేసి ఈ సెక్యులర్, డెమోక్రటిక్ ఇలాంటి వాల్యూస్ అన్నీ తీసేస్తారు. అప్పుడు మీరు ఇలాంటి పనులు చేసుకోవచ్చు. మీరు అనుకుని ఇప్పుడు చాలా దేశాల్లో సోషల్ మీడియా నాట్ అలౌడ్ దేశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సోషల్ మీడియా అక్కడ ఫేస్బుక్లు, కొరియాలో రాదు, చైనాలో కూడా ప్రాబ్లం ఉంది. వాళ్ళ పేజెస్ ఓపెన్ అవుతాయి, ఆల్టర్నేటివ్ పేజెస్ ఉన్నాయి వాళ్ళవి, అవి ఓపెన్ అవుతాయి. ఇంటర్నెట్ మీద ఆంక్షలు అనేవి కొన్ని దేశాల్లో ఉన్నాయి. ఆ దేశాలని భూతాల్లా మాట్లాడతారు మీరు. మరి మీరు చేస్తుంది అదే కదా. అందుకని చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యే భాషలో చెబితే ఆయనకి జీర్ణం అవుతుంది. పైగా ఆయన ఐటీకి సంబంధించి సర్వజ్ఞుడిని అనుకుంటాడు. అసలు కంప్యూటర్ పుట్టించిందే నేను అన్నట్టుగా ఫీల్ అవుతాడు. కాబట్టి ఐటీ ఇండస్ట్రీ ఆయనకి పైగా ఒక బిరుదు ఇచ్చారు ఆ మధ్యకాలంలో, సమాచార సాంకేతిక విప్లవ రథసారథి అని ఒక టైటిల్ ఇచ్చారు ఆయన. అందుకని ఆ టైటిల్ హోల్డర్ కాబట్టి ఆయనకి కంప్యూటర్ లాంగ్వేజ్లో చెప్తే అర్థం అవ్వచ్చు కొంతమేరకు. ఆ ప్రయత్నం చేయాలి వైఎస్ఆర్సీపీ. మొరటుగా వెళ్లకుండా కొంచెం క్రియేటివ్గా కరపత్రాలు వేసి పాత పద్ధతిలో చేయాలి. అంటే కొత్త పద్ధతి కుదరనప్పుడు పాత పద్ధతికి వెళ్ళి కరపత్రాలు, పోస్టర్లు, వాల్ రైటింగ్లు,
గోడ మీద రాయండి అంటున్నారు. ఇప్పుడు గోడ అంటే ఫేస్బుక్ గోడ అయిపోయింది, లేకపోతే ట్విట్టర్ గోడ అయిపోయింది. అవును, ఎక్స్. వాల్ రైటింగ్ ఉంది మనకి. పాత రోజుల్లో రాజకీయ పార్టీలు వాల్ రైటింగ్ చేసేవి. ఇప్పుడు ఆ పనులన్నీ చేయాలి వీళ్ళు. చేస్తే ఇవి ఓపెన్ చేసేస్తాడు.